వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనం రోమన్ నెంబర్ 1లో అన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నామండి. ఇది రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లమ్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అనేసి ఒక ఇచ్చారు, బి ఈజ్ ఈక్వల్ టు ఇది ఇచ్చారు, దెన్ షో దట్ ఏబి ఏ ఇన్వర్స్ ఈస్ డయాగోనల్ మ్యాట్రిసెస్ అని చూపించమంటున్నాను. ఫస్ట్ మనకి ఇచ్చిన గివెన్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ 0 1 1 1 0 1 1 1 0. దీన్ని ఫస్ట్ మనం కోఫ్యాక్టర్స్ అనేది కనుక్కుంటున్నాం. కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ విధంగా అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే 0 1 1 0, నెక్స్ట్ 1 1 1 0, నెక్స్ట్ 1 0 1 1, నెక్స్ట్ అదేవిధంగా 1 1 1 0 0 1 1 0 0 1 1 1, నెక్స్ట్ 1 0 1 1, నెక్స్ట్ 0 1 1 1 0 1 1 0. ఏ విధంగా రాసామండి? అర్థమైందా? ఇక్కడ మైనస్ 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 మైనస్. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేస్తే 0 1 1 0, నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ రో సెకండ్ 1 1 1 0, నెక్స్ట్ థర్డ్ ఫస్ట్ అంటే 1 0 1 1 1 0 1 1, నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ రో ఫస్ట్ కాల్ అంటే 1 1 1 0, నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాల్ 0 1 1 0 0 1 1 0, నెక్స్ట్ ఫస్ట్ 0 1 1 1, నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ రో 1 0 1 1 0 1 1 1 0, నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ 0 1 1 1 0 1 1 1, నెక్స్ట్ థర్డ్ 0 1 1 0. అర్థమైంది కదండి? ఇప్పుడు మైనస్ అంటే ఫస్ట్ రో ఫస్ట్ దాంట్లో మైనస్, సెకండ్ వాటికి రెండింటికి, నెక్స్ట్ ఇది ఈజ్ ఈక్వల్ ఏ ఈజ్ కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఇది ఏమవుతుందండి? మొత్తం చేస్తే 0 × 1 0 -1 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, 0 అంటే మైనస్ ఇంటూ మైనస్ +1 అవుతుంది. నెక్స్ట్ 1, నెక్స్ట్ అదేవిధంగా 1 మైనస్ ఇంటూ మైనస్ +1 అవుతుంది. ఇక్కడ -1 వస్తుంది. ఇది 0, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +1 అవుతుంది. నెక్స్ట్ 1 × 1 1, ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ +1, ఇక్కడ -1. అర్థమైంది కదండి? ఏ విధంగా 0 × 0 0, -1 × 1 1, ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. అదేవిధంగా 0 మైనస్ ఇంటూ మైనస్ ఉంది కాబట్టి ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +1, నెక్స్ట్ ఇది 1. ఆ విధంగా దానికి డెట్ కనుక్కున్నాం. ఇదేంటండి? కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ. ఇప్పుడు దీనికి అడ్జాయింట్ ఏ విధంగా కనుక్కుంటాం? రోస్ కాలమ్స్ కాలమ్స్ రోస్ కదా. -1 1 1 1 -1 1 1 1 -1. ఇప్పుడు దీనికి డెట్ ఏ కనుక్కోవాలి కదా. డెట్ ఏ విధంగా కనుక్కుంటే స్మాల్ a1 క్యాపిటల్ A1, స్మాల్ b1 క్యాపిటల్ B1, స్మాల్ c1 క్యాపిటల్ C1. ఇక్కడ మనకి ఇచ్చింది ఇది A1 B1 C1, ఇది వచ్చింది A1 B1 C1. ఇక్కడ 0 A1 అంటే 0 కదా, 0, నెక్స్ట్ B1 అంటే 1 ప్లస్ C1 అంటే 1. రాసుకున్న తర్వాత క్యాపిటల్ A1 క్యాపిటల్ B, క్యాపిటల్ A1 -1, స్మాల్ A1 1, స్మాల్ A1 1, నెక్స్ట్ ఇది మైనస్ ఇంటూ 0 × -1 0, నెక్స్ట్ 1 × 1 1 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1 + 1 2. ఇప్పుడు ఐ ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. డెట్ ఏ ఎంత? 1/2 ఇంటూ ఏమొచ్చింది? అడ్జాయింట్ ఏ -1 1 1 -1 1 1 1 -1. ఇదేంటండి? ఏ ఇన్వర్స్. ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఏం కనుక్కోమంటున్నారు? ఏబి ఏ ఇన్వర్స్ కదా. ఫస్ట్ మనం ఏబి ఇక్కడ దాకా అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం నేను అనుకోమంటున్నారు ఏబి ఏ ఇన్వర్స్ కదా. ఫస్ట్ మనం ఏబిని అనుకుంటున్నాం. ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ. బి మనకి ఇచ్చారు కాబట్టి అదే రాస్తున్నాను. ఏబి కదండి. ఏ అంటే ఎంత? 0 1 1 1 0 1 1 1 0. బి ఎంత ఇచ్చారు? 1/2 కాబట్టి 1/2 ముందు రాస్తున్నాను. బి ప్లస్ సి, సి మైనస్ ఏ, బి మైనస్ ఏ, సి మైనస్ బి, సి ప్లస్ ఏ, ఏ మైనస్ బి, బి మైనస్ సి, ఏ మైనస్ సి, ఏ ప్లస్ బి. అర్థమైంది కదండి? ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది గుర్తుందా అండి? ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం మల్టిప్లై ఏ విధంగా చేస్తాము? 0 × b + c 0 అవుతుంది కాబట్టి రాయట్లేదు. నెక్స్ట్ C1 × c - b అంటే c - b ప్లస్ b ప్లస్ c.
అర్థమైందా అండి? బి మైనస్ సి, సారీ అండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం కదా, 0 ఇంటూ బి ప్లస్ సి 0, నెక్స్ట్ 1 ఇంటూ సి మైనస్ బి ప్లస్ 1 ఇంటూ బి మైనస్ సి, నెక్స్ట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది కదా, ఫస్ట్ రో సెకండ్ కాలం, 0 ఇంటూ ఎనీథింగ్ 0, నెక్స్ట్ 1 ప్లస్ సి ప్లస్ ఏ కదా, సి ప్లస్ ఏ ప్లస్ ఏ మైనస్ సి, నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ రో లాస్ట్ కాలం 0 ఇంటూ బి మైనస్ ఏ 0, నెక్స్ట్ 1 ఇంటూ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి, నెక్స్ట్ అదేవిధంగా 1 ఫస్ట్ రో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సెకండ్ రో 1 ఇంటూ బి ప్లస్ సి ఇది 0 ఇంటూ 0 అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ బి మైనస్ సి, నెక్స్ట్ 1 ఇంటూ సి మైనస్ ఏ సెకండ్ థర్డ్ 0 అయిపోతుంది, నెక్స్ట్ 1 ఇంటూ ఏ మైనస్ సి, నెక్స్ట్ ఫస్ట్ రో బి మైనస్ ఏ 0 అయిపోతుంది, నెక్స్ట్ ఏ ప్లస్ బి, నెక్స్ట్ అదేవిధంగా 1 ఇంటూ బి ప్లస్ సి ప్లస్ సి మైనస్ బి, అర్థమైంది కదండి, 1 ఇంటూ బి ప్లస్ సి 1 ఇంటూ సి మైనస్ బి ఇది 0 అయిపోతుంది, నెక్స్ట్ 1 ఇంటూ సి మైనస్ ఏ ప్లస్ సి ప్లస్ ఏ, నెక్స్ట్ ఇది 0 అయిపోతుంది, నెక్స్ట్ 1 ఇంటూ బి మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ ఇది సి మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్ అవుతుంది, మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అవుతే 0, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏమవుతుంది, మైనస్ సి క్యాన్సిల్ అయితే ఏ ప్లస్ ఏ 2a, నెక్స్ట్ బి క్యాన్సిల్ అవుతే 2a మిగులుతుంది, బి క్యాన్సిల్ అవుతుందిగా, మైనస్ బి ప్లస్ బి, నెక్స్ట్ అదేవిధంగా మైనస్ సి అంటే క్యాన్సిల్ అయిపోతుంది, నెక్స్ట్ 2b మిగులుతుంది, అదేవిధంగా ఇందులో ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అవుతే 0, ఇది క్యాన్సిల్ అయిపోతుంది 0, నెక్స్ట్ అదేవిధంగా బి ప్లస్ బి 2b, నెక్స్ట్ ఏ మైనస్ ఏ 0 అయిపోతుంది కదా, నెక్స్ట్ అదేవిధంగా బి ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయితే 2c, నెక్స్ట్ అదేవిధంగా ఏ క్యాన్సిల్ అవుతే 2c, నెక్స్ట్ అదేవిధంగా ఏ క్యాన్సిల్ అయిపోతుంది 0, హాఫ్ ఇంటూ ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ ఇదేంటి ఏబి వచ్చింది మనకి, నెక్స్ట్ మనం ఇంకేం కనుక్కోమన్నారు, ఏబి అయిపోయిన తర్వాత ఏ ఇన్వర్స్ కదా, దీనికి ఏ ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్, ఇక్కడ హాఫ్ అదేవిధంగా రాసుకొని ఏబి ఎంత వచ్చింది హాఫ్ అదేవిధంగా రాసుకొని ఏబి ఎంత 0 2a 2b 0 2b 2c 0, ఇప్పుడు మనకి ఏ ట్రాన్స్పోజ్ ఇంతకుముందు ఏ విధంగా వచ్చింది, ఏ ట్రాన్స్పోజ్ మనకి 1/2 కదా, ఇక్కడ ఆల్రెడీ ఒక 1/2 ఉంది, మళ్ళీ ఒక 1/2 రాస్తున్నాను, 1/2 రాసిన తర్వాత -1 1 1 1 -1 1 1 1 -1, అర్థమైంది కదండి, ఇది ఏ విధంగా రాసాము, ఏబి వచ్చింది ఏ ఇన్వర్స్ ఇంతకుముందు మనం కనుక్కున్నాం కాబట్టి అదే రాసాను, ఇప్పుడు ఇది 1/2 ఇంటూ 2 ఏమవుతుంది 4, ఇప్పుడు దీన్ని మళ్ళీ మల్టిప్లికేషన్, ఫస్ట్ రో ఫస్ట్ కాలం 0 ఇంటూ ఎనీథింగ్ 0 2a ప్లస్ 2a, అదేవిధంగా ఫస్ట్ రో సెకండ్ కాలం 0 -2a ప్లస్ 2a, నెక్స్ట్ 0 ప్లస్ 2a మైనస్ 2a, ఏ విధంగా రాసామో అర్థమైందా అండి, 0 ఇంటూ ఎనీథింగ్ 0, నెక్స్ట్ 2a ప్లస్ 2a ఇంటూ 1 2a ఇంటూ 1 2a, అదేవిధంగా ఫస్ట్ రో అయిపోయింది కాబట్టి సెకండ్ కాలం 0 ఇంటూ ఎనీథింగ్ 0 2a ఇంటూ -2a 2a ఇంటూ 1 2a, అదే రాసాం, నెక్స్ట్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 2a ఇంటూ 1 2a ఇంటూ -1 2a, సెకండ్ రో అదేవిధంగా 2b ఇంటూ -1 2b, ఇది మధ్యలో 0 ఇంటూ 1 0, నెక్స్ట్ ప్లస్ 2b, అదేవిధంగా 0 ఇంటూ ఎనీథింగ్ 0 సారీ అండి 2b ఇంటూ 1 2b, మధ్యలో 0 అయిపోతుంది, 2b ఇంటూ 1 2b ప్లస్ 2b, నెక్స్ట్ అదేవిధంగా 2b ఇంటూ 1 2b, నెక్స్ట్ ఇది 0 అయిపోతుంది, మైనస్ లాస్ట్ ఏముంది -2b ఇంటూ -1 2b, నెక్స్ట్ అదేవిధంగా 2c ఇంటూ -1 2c ప్లస్ 2c ఇంటూ 1 2c, ఇది 0 అయిపోతుంది, నెక్స్ట్ అదేవిధంగా 2c -2c ప్లస్ 0, నెక్స్ట్ అదేవిధంగా 2c ఇంటూ 1 2c ప్లస్ 2c
ఇది 0 అయిపోతుంది. ఇది ఏమవుతుంది 1/4 ఇంటూ 2a ప్లస్ 2a ఏమవుతుంది 4 ఇది 2a క్యాన్సిల్ అయితే 0, ఇక్కడ 2a క్యాన్సిల్ అయితే 0. నెక్స్ట్ 2b మైనస్ 2b 0. నెక్స్ట్ అదేవిధంగా 2b ప్లస్ 2b 4b ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇది క్యాన్సిల్ అయిపోతే 0, ఇది క్యాన్సిల్ అయితే 0. 2c ప్లస్ 2c 4 ఇప్పుడు 1/4 ఇంటూ ఈ అన్నిట్లో నుంచి 4 కామన్ తీయచ్చు కదా, 4 కామన్ తీసాను. 4 కామన్ తీస్తే 1, ఇక్కడ ఏమవుతుంది ఏ ఉంటుంది, ఏ 0 0 0 b 0 0 0 c ఎందుకంటే 4 కామన్ తీసాం కాబట్టి. ఇక్కడ ఇది 4 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది ఏ 0 0 0 b 0 0 0 c. therefore A inverse is a diagonal మ్యాట్రిక్స్. మనని చూపించామన్నది అదే కదండి. మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చెక్ చేసుకుందాం. మనకి ఏమి ఇచ్చారు అంటే ఫస్ట్ గివెన్ ఏ ఇచ్చారు, బి ఇచ్చారు. దెన్ షో దట్ ఏ ఇన్వర్స్ అనేది డయాగోనల్ మ్యాట్రిసెస్ అనేది మనం చూపించమంటున్నారు. ఫస్ట్ గివెన్ ఏ మనకు ఫస్ట్ అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ కావాలి అంటే అడ్జాయింట్ ఏ అనుకోవాలి కదా, అందుకోసం కోఫాక్టర్స్ చేసాము. కోఫాక్టర్స్ వచ్చిందని అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ అనుకోవాలంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ కాబట్టి డెట్ ఏ అనుకున్నాము, దానికి ఒక వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ మనకు దెన్ షో దట్ ఏ ఇన్వర్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ మనం ఏబి చేస్తున్నాము. ఏబి చేసిన తర్వాత దానికి ఏబి వచ్చిన తర్వాత దానికి ఏ ఇన్వర్స్ చేస్తున్నాము. ఏ ఇన్వర్స్ చేసిన తర్వాత ఈ వచ్చింది మనకు డయాగోనల్ మ్యాట్రిసెస్ అనేది వచ్చింది. మనం చూపించమన్నది అదే కాబట్టి మనము ఇక్కడికి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.